అంటే సార్ ఇదే కొమ్మినేని శ్రీనివాస్ కొన్ని రోజుల క్రితం లక్ష్మీ పార్వతి గారు ఇదే సాక్షి ఛానల్లో లక్ష్మీ పార్వతి గారిని ఒక కాల్లో ఉన్న వ్యక్తి కొన్ని మాటలంటే వెంటనే రియాక్ట్ అయ్యి ఇది తప్పు అని చెప్పి సీరియస్ అయ్యారు. మరి ఇక్కడ ఎందుకు సీరియస్ అవ్వలేదు, ఇక్కడ ఎందుకు వ్యతిరేకత చూపించలేదు సార్? అదే అతను సీనియర్ జర్నలిస్ట్గా ఉన్న వ్యక్తి షో నడిపిస్తున్న సమయంలో ఎవరైనా ఇలాంటి అసభ్య పదజాలం వాడినప్పుడు ఖచ్చితంగా దాన్ని ఖండించాల్సిన అవసరం ఉంటుంది, వెంటనే కాల్ కట్ చేయాల్సిన అవసరం ఉంటుంది, వెంటనే క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంటుంది. నా షోలో ఇలాంటి పరిస్థితి రావడం వల్ల దీనికి పూర్తి బాధ్యత నేనే వస్తున్నా, నేను మా అమరావతి మహిళలకు క్షమాపణ చెప్తున్నానని చెప్పి షో మధ్యలోనే చెప్పాల్సిన అవసరం ఉండదు. మీరు ఏదైతే లక్ష్మీపార్వతి కాలర్కి సంబంధించి ఏదైతే చెప్పిందో ఇక్కడ కూడా వెంటనే చెప్పాల్సిన అవసరం ఉండే. ఇది మనం చూసినట్టయితే స్వామి భక్తి, అతి భక్తి, పీక్ అంటే పీక్ వెళ్ళిపోవడం అన్నట్టు. ఎంత తిడితే అంత ఇదవుతుంది. ఎంత నువ్వు రాజకీయ పార్టీలను తిట్టినప్పుడు ఏదో నడిచింది, కానీ అక్కడ రాజకీయ పార్టీలు లేవు, రాజకీయ నాయకులు లేరు. ఉన్నది ఎవరు? అమరావతికి సంబంధించిన ప్రజలు. మీరు దేన్ని బేస్ చేసుకొని చెప్పారు? చంద్రబాబు నాయుడు అమరావతి దేవతల రాజధాని అని చెప్పాడు. మీకు దేవతల రాజధాని అవునో కాదో మీరు దాన్ని వదిలేస్తే అయిపోద్ది. దేవతల రాజధాని చెప్పడం వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆంధ్రప్రదేశ్కే ఒక గౌరవం పెరుగుద్ది. మంచి రాజధాని అంటే గౌరవం పెరుగుద్ది. అలాంటిది దాన్ని తీసుకొని దేవతల రాజధాని కాదు, అది అక్కడెక్కడో దేవతల రాజధాని ఉంటుంది, ఇక్కడ దేవతల రాజధాని ఉండదు అని చెప్తూ ఇది వేశ్యల రాజధాని, సెక్స్ వర్కర్ల రాజధాని అని చెప్పడమే. అక్కడ ఆ చెప్పిన వెంటనే అతను డిబేట్ నుంచి కట్ చేసి సీరియస్ అయ్యి వెంటనే ఆయన క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉండే.